హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే కనుక ఇక్కడ మా హనీ అయితే గెచ్చంగాయలు ఆడుతుంది. నా చిన్నప్పుడైతే తెగ ఆడేసేవాళ్ళమండి. మీలో ఎంతమందికి ఇంకా గెచ్చంగాయలు గుర్తుంది? సో ఇదైతే చాలా రకాలుగా ఆడుకోవచ్చు రాళ్ళతోని. తెగ ఆడేసి ఇంకా చేతులు పొక్కులు వచ్చేసేలా ఆడేసేవాళ్ళం అనమాట. మీరు కూడా ఆడారా మరి? సో ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా మా హనీ అయితే రాళ్ళాట ఆడుకుంటుందన్న. నేనైతే అలా చూస్తూ ఉన్నాను. చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకున్నాం కదా, అవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. సో ఇంక ఈ రోజు బ్లాగ్ ఏంటంటే కనుక నేనైతే నా స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ అయితే చాలా సార్లు చేశాను. నా దగ్గర ఉంటే ఉన్నట్టు చేస్తాను, లేదంటే లేనట్టు కూడా చేస్తాను. ఉందని ఎక్కువేసేసి లేదని మానేసి అలా ఏమి ఉండదు అన్నమాట. ఇప్పుడైతే నా స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, బాస్మతి రైస్తో అనమాట. సో అన్నట్టు ఈరోజు మీరు ఏం టిఫిన్ చేశారు? ఓ పక్కనైతే టీ పెట్టేశాను, ఓ పక్కనైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇంకేంటంటే నేను ఇంట్లో సండే వచ్చిందంటే ఇలా ఏదో ఒకటి చేస్తాను, మీకు కూడా తెలుసు కదా. ఈ రోజైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ రోజైతే కలర్ఫుల్గా కనిపించడానికి అన్నీ ఉన్నాయి. క్యాబేజీ, క్యారెట్, బంగాళదుంప, బీన్స్ ఇవన్నీ వేసాను. నేనైతే చక్కగా కనిపిస్తుంది కదా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను నిలవ. ఇంక ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను, అయిపోయి వచ్చింది కదా. గరం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసినప్పుడు బ్లాగ్ అయితే తీస్తాను. ఈసారి మునుపైతే తీయడం కుదరలేదు, ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడైతే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవి రెండు కూడా నేను ఎక్కువగా స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. అప్పటికప్పుడు అంటే కొంచెం కష్టం అయిపోతుంది, రెడీగా ఉన్నాయంటే దేంట్లో అయినా వేసుకోవచ్చు కదా, అలా అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇవి మగ్గిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవి ఇంకా కొంచెం మగ్గిన తర్వాత వేసేసుకోండి. ఈలోగా బయటికి వెళ్ళి లొకేషన్ చూసి వచ్చేద్దారండి. ఈరోజు ఎందుకో కాలం కొంచెం మబ్బుగానే ఉంది, వర్షం పడేలా ఉందన్నమాట. ఇంకేంటంటే కనుక ఇలా మబ్బు వేసినప్పుడు మాకైతే చాలా బాగుంటుందండి చూడడానికి వ్యూ అయితే. సో మరి మీకు కూడా ఇలానే ఉంటుందా? మాకైతే ఇలానే ఉంటుందండి. సో చాలా బాగుందన్నమాట. సూర్యభగవానుడు రానా మా అన్న అంటూ వస్తున్నాడు. నేను అన్నాను కదండి, మాకు మబ్బు వేస్తుందంటే వాన ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నమాట. మా సైడు కొండల దగ్గర కదా, కొంచెం మబ్బు వేసిన వర్షం అనేది ఖచ్చితంగా పడిపోతుంది. ఆ రోజు సాయంత్రమే మాకు అయితే వడగళ్ళ వర్షం అయితే కురుస్తుంది. మీకు చివరిలో యాడ్ చేస్తున్నాను చూడండి. అన్నట్టు మీకు కూడా వచ్చిందా మరి వడగళ్ళ వర్షం? సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి చిన్న లైక్ ఇచ్చి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. సో ఇక్కడైతే మనకి ఇవి మగ్గిపోయి కదండి. ఇప్పుడైతే ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను పెద్దగా మసాలాలు కట్టు ఏమీ వేయనండి, లిమిటెడ్గా వేస్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మసాలాలు తింటుంటే పడట్లేదు కదా ఎవరికి కూడా, అందుకని చెప్పేసి చాలా లిమిట్గా వేస్తాను. గరం మసాలా పౌడర్ మాత్రం 1.5 స్పూన్ అయితే వేసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసాను అంతే. ఇవైతే కొంచెం అటు ఇటు కలిపేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత అయితే పెట్టేసుకోవాలి. అప్పుడు ఆ మసాలా అంతా పడుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాను నేను కూడా. ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను. ఇది మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత మనం ఇందులో రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. మరి ఎగ్ వేయలేదు ఏంటి అనుకుంటున్నారా? ఎగ్ అయితే సపరేట్గా ఫ్రై చేశానండి ఈసారి. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్కి. ఇంకా 4 ఎగ్స్తో చేస్తున్నాను అన్నమాట ఈరోజు. ఇంక ఇప్పుడు ఇందులో అయితే మనం కొంచెం కారం వేసుకుందాం. కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కూడా మనం ఇలా మిక్స్ చేసుకుని తర్వాత వచ్చేసి ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. సో ఫ్రైడ్ రైస్లో అయినా బిర్యానీలో అయినా సరే మాకైతే ఆనియన్స్ ఉండాలండి. ఆనియన్స్ అయితే మాకు చాలా ఇష్టంగా తింటాము. ఇంకా ఎగ్ అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాను. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ రైస్లో ఇది మిక్స్ చేసేసుకుని కలిపేసుకోవడమే అన్నమాట. ఇందులో ఇంకా మసాలాలు అంటూ ఏమీ యాడ్ చేయలేదు, అందులో యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో ఏమీ అవసరం లేదన్నమాట. సో ఇక్కడైతే చక్కగా నేను మిక్స్ చేసేసుకొని పైన కలిపేస్తున్నాను అన్నమాట. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. మా ఇంట్లో సాసులు అన్నీ ఉన్నాయి. కానీ నేనేమి యాడ్ చేయను. నాకు ఇలా చేయడమే ఇష్టం అన్నమాట. ఫైనల్గా మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. కొద్దిసేపట్లో ఇలా మనం రైస్ యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా కలిసేలాగా అయితే కలిపేసుకొని ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై అయితే చేసాం కదా, అది వచ్చేసి పైన కలిపేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి ఎగ్ చక్కగా మనకి పీసులుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఇలా చేస్తాను, ఒక్కొక్కసారి అలా చేస్తాను అనమాట. మీకు 2 రకాలుగా కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేచురల్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
సో ఇంకా ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాచ్ టైమ్ అయితే కొంచెం తక్కువగా ఉంది. ప్లీజ్ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఇంకా సండే అయితే నేను ఇలా ఫ్రైడ్ రైస్తో సరిపెట్టేసాను అన్నమాట. అంటే ఇందులోకి చికెన్ కర్రీ కూడా చేశాను నేను. అయితే చికెన్ కర్రీ మీ స్టైల్లో చేసి చూపించమని అడిగారు కదా, సో ఇప్పుడైతే చూపించలేదండి. మళ్ళీ ఆదివారం అయితే మీకు ఖచ్చితంగా నా స్టైల్లో చికెన్ కర్రీ అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఏంటంటే కనుక మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్ ఏంటి అంటే కనుక మా ఊళ్ళో శ్రీనివాసుడి కళ్యాణం అయితే జరిగిందండి. శ్రీనివాసుడి కళ్యాణానికి బ్లాగ్ అయితే నేను అంతా షూట్ చేయలేదు. కాకపోతే కనుక అందులో హనీ చిన్న బిట్ అయితే యాక్ట్ చేసింది కాబట్టి సో ఆ వీడియో అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియో శ్రీనివాసుడి కళ్యాణం వీడియో వస్తుంది. మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. బ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది అన్నట్టు ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. సో ఇంకా ఈరోజు ఫ్రైడ్ రైస్ అయితే ఇలా చేసేసాను. మరి చికెన్ కర్రీ కూడా చేశాను. కాకపోతే కర్రీ అయితే చూపించలేదు, రెండు ఒకసారి ఎందుకులే అని చెప్పేసి. మీకైతే చికెన్ కర్రీ అనేది ఖచ్చితంగా నా స్టైల్లో చూపిస్తానండి. సో ఈ వాల్టర్ బ్లాగ్లో అయితే మీకు కంప్లీట్గా ఫ్రైడ్ రైస్ అనేది షేర్ చేశాను. ఇంక ఈ రోజు అయితే మాకు వడగళ్ళ వర్షం అయితే కురిసిందండి. నేను చెప్పాను కదా ఉదయం మాకు ఎందుకో మబ్బుగా ఉందని చెప్పేసి. మాకు మబ్బు వేసినట్టే ఖచ్చితంగా వర్షం పడిపోతుంది. సో అన్నట్టు మాకైతే వడగళ్ళ వర్షం అయితే కురిసింది. మీకు చూపిస్తున్నాను చూడండి. హనీ వాయిస్ కూడా వినిపిస్తున్నాను, వినండి. గైస్ చూడండి హగ్గుగడ్డ, ఐస్ గడ్డ చూడండి, వడగళ్ళ వర్షం అనమాట. అది ఐస్ గడ్డది. ఇదిగోండి నమ్మరా, ఇదిగోండి ఐసు, అదిగోండి గైస్ వడగల్లో దొరికింది.